call. Okay. Then followed by modifier 32, mandated service. The modifier 32 is called as mandated service. Okay, 32 is called as mandated service. The service was mandated by governmental or legislative. Governmental కానీ legislative కానీ కోర్టులు కానీ కొన్నిసార్లు ఒక ఎవరినైనా తీసుకువెళ్ళాలి అంటే కోర్టు చెప్తుంది డూ ద ఎవరినైనా అరెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ చెప్పి మెడికల్ టెస్ట్ చేయాలి అని చెప్తారు. వై వై బికాస్ ఇట్ వాస్ మ్యాండేటెడ్ సర్వీస్. కోర్ట్ అనేది మ్యాండేట్ చేస్తుంది, ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు యూ హావ్ టు మ్యాండేట్లీ చెక్ దేర్ హెల్త్ కండిషన్ ఆఫ్ ద హెల్త్ కండిషన్ ని చెక్ చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ మ్యాండేటెడ్ సర్వీస్. కోర్ట్ కానీ లెజిస్లేటివ్ కానీ లేదంటే గవర్నమెంట్ కానీ ఏదైనా సర్వీస్ ని మ్యాండేట్ చేస్తే వీ హావ్ టు యూజ్ మోడిఫైర్ 32, మ్యాండేటెడ్ సర్వీస్. స్టూడెంట్ ఎగ్జాంపుల్, పేషెంట్ కేమ్ ఫర్ చెకప్ డ్యూ టు ద కోర్ట్ ఆర్డర్ ఇవ్వటం వల్ల చెకప్ వచ్చాడు, వీ హావ్ టు యూజ్ మోడిఫైర్ 32. నెక్స్ట్ ప్లీజ్ రీడ్ మోడిఫైర్ 33. వాట్ ఇస్ మోడిఫైర్ 33? ఏముంది చెప్పండి. మోడిఫైర్ 33 ఏముంది? ప్రివెంటివ్ సర్వీస్. వాట్ ఇస్ మీన్ బై ప్రివెంటివ్ సర్వీస్? వ్యాక్సిన్స్. ఓకే, వ్యాక్సిన్ కానీ ఏదైనా కండిషన్ లేకముందే ముందే, ఓకే, కండిషన్ లేకపోయినా సరే ముందే సర్వీస్ కోసం వస్తే, వ్యాక్సిన్స్ వేయించుకోవడానికి వస్తే, దట్ ఇస్ కాల్డ్ as ప్రివెంటివ్ సర్వీస్. దిస్ మోడిఫైర్ యూజ్డ్ ఫర్ ద పర్సన్ కేమ్ ఫర్ ప్రివెంటివ్ టెస్ట్. ముందుగాలే తనకి హెచ్ఐవి లేదు, బట్ ప్రివెన్షన్ కోసం టెస్ట్ కోసం వచ్చాడు ముందే. ఓకే, దట్ ఈస్ కాల్డ్ as ప్రివెంటివ్ మోడిఫైర్. ద మోడిఫైర్ 33. ప్రివెంటివ్ టెస్ట్ కోసం వస్తే we have to use modifier 33. 47. Please read modifier 47. What is the modifier 47? Anesthesia by surgeon. Generally anesthesia ఎవరు ఇస్తారు చెప్పండి? Anesthesia is given by ఎవరి? డాక్టర్ ఇస్తాడా, అనస్థిషియాలజిస్ట్ ఇస్తాడా? ఇప్పుడు సర్జరీ చేపించుకోవడానికి వెళ్తే ఫస్ట్ అనస్థిషియాలజిస్ట్ వచ్చి ఏమిస్తాడు? అనస్థీషియా ఇస్తాడు. అనస్థిషియాలజిస్ట్, దర్ ఇస్ సపరేట్ కోర్స్ కూడా ఉంటుంది, అనస్థిషియాలజీ అని. ఓకే, ఓన్లీ అనస్థిషియా ఎలా అడ్మినిస్ట్రేటివ్ చేయాలి అని కోర్సెస్ కూడా ఉంటాయి. ఓకే, అనస్థిషియాలజిస్ట్ వచ్చి అనస్థిషియా ఇస్తాడు. ద అనస్థిషియాలజిస్ట్ కమ్ అండ్ గివ్ ద అనస్థిషియా. బట్ ఇన్ ద సమ్ కేసెస్ ఇఫ్ ద ఫిజిషియన్ అంటే ఎవరు? డాక్టర్. డాక్టరే కనుక అనస్థీషియా సర్జరీ చేస్తే, ద ఓన్లీ డాక్టర్ గేవ్ ద అనస్థీషియా as well as డాక్టర్ done the సర్జరీ. డాక్టరే అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేస్తే we have to use modifier. What is the modifier we need to use? 47. What is the modifier is indicating? Anesthesia by surgeon. Generally anesthesia is given by anesthesiologist. If the physician gave the anesthesia, we would append the modifier 47 with the service. Anesthesia code తోటి modifier 47 ఇవ్వాలి. modifier 47 ఇచ్చామంటే ఏమని ఇండికేట్ చెప్తుంది modifier 47? anesthesia given by సర్జన్ ఆర్ ఫిజిషియన్. డాక్టరే ఎవరైతే సర్జరీ చేస్తారో ఆ సర్జరీ చేసేటోడే అనస్థిషియా కూడా ఇస్తే we have to use modifier 47. Next please read modifier 50. What is the modifier 50? Bilateral service. If the procedure performed on the both sides on the same session, we can add modifier 50. అంటే we should not use the modifier 50 as add on codes యూజ్ చేయకూడదు. modifier 50 and 51 ని చెప్తారు చూడండి. ఓకే, modifier 50. What is modifier 50 అంటే bilateral service. ఓకే, there is a treatment, humerus fracture treatment అన్నాడు. హ్యూమరస్ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ బైలేటరల్లీ అన్నాడు. ఏమన్నాడు? బైలేటరల్. హ్యూమరస్ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ బైలేటరల్లీ అన్నాడు. హ్యూమరస్ అంటే తెలుసు కదా, విచ్ బోన్? అప్పర్ ఆర్మ్ బోన్. ఓకే, for this we added the code 02345 with modifier bilaterally అంటే ఏమని అర్థం? both sides. Yeah, with modifier 50, both sides treatment. Same like as blepharoplasty. What is blepharoplasty? Anyone? Very good. The surgical repair of eyelids. On blepharoplasty bilateral. Bilateral ante both sides. Oh, yeah, both the eyelids. Bilateral ante both right eyelid and left eyelid. Upper eyelids. Upper blepharoplasty upper eyelid అనుకుందాం. Upper eyelid ante both. Bilateral ante we have to use modifier. Blepharoplastic, which modifier we need to use? 60,000, 67,025 ఇచ్చి with modifier 50. Modifier 50. What is the modifier 50 is indicating? It is a
bilateral services. It is an bilateral services. చూడండి, the patient came next modify. The modifier 50 should not be used for ఏ కోర్స్ కి ఇవ్వకూడదు చెప్పండి. యాడ్ ఆన్ కోర్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఏవైతే కోర్స్ కి ప్లస్ సింబల్ ఉంటాయో, ఈ ప్లస్ సింబల్ ఉన్న కోర్స్ కి ఏ మాడిఫైర్, గుడ్ మార్నింగ్, ప్లస్ సింబల్ ఉన్న మాడిఫైర్ కి ఏ మాడిఫైర్ ఇవ్వద్దు, మాడిఫైర్ 50 ఇవ్వకూడదు. మాడిఫైర్ 50 అండ్ 51 కూడా ఇవ్వకూడదు యాడ్ ఆన్ కోర్స్ కి. యాడ్ ఆన్ కోర్స్ కి మాడిఫైర్ 50 అండ్ 51 షుడ్ నాట్ బి గివెన్. నెక్స్ట్ వన్ 51. The modifier 51 is called as multiple services. What is the modifier 51 is called as multiple services? If the physician perform multiple procedures during the same session, multiple procedures during the same session, we will append the modifier 51. అంటే రెండు కానీ మూడు కానీ ప్రొసీజర్స్ ఒకటే సెషన్ లో చేస్తే we have to use modifier 51. చూడండి, the patient came with the laceration on hand and nasal hemorrhage. దేంతో వచ్చాడు? లాసరేషన్ ఆన్ హ్యాండ్ అండ్ as well as nasal hemorrhage to the physician. nasal hemorrhage అంటే, లాసరేషన్ అంటే తెలుసా? వాట్ ఇస్ మీన్ బై లాసరేషన్? కట్. లాసరేషన్ అంటే కట్. ఎక్కడ? హ్యాండ్ కట్ అయింది. నాసల్ హెమరేజ్. వాట్ ఇస్ మీన్ బై నాసల్ హెమరేజ్? హీమ్ అంటే ఏంటి? వాట్ ఇస్ హీమ్? హిమ్ బ్లడ్. రేజ్ అంటే, వాట్ ఇస్ రేజ్? డిశ్చార్జ్ ఆర్ ఫ్లో. ఫ్లో ఆర్ డిశ్చార్జ్. ఫ్లో ఆర్ డిశ్చార్జ్. చెప్పండి, నాసల్ హెమరేజ్ అంటే బ్లీడింగ్ ఫ్రమ్ వేర్? నోస్. నోస్ బ్లీడింగ్. ఓకే, బ్లీడింగ్ ఫ్రమ్ నోస్. బ్లీడింగ్ ఫ్రమ్ నోస్. ఎన్ని కండిషన్స్ తోటి వచ్చాడు పేషెంట్? టూ కండిషన్. డాక్టర్ పర్ఫార్మ్ ద ట్రీట్మెంట్ ఫర్ ద లాసరేషన్ రిపేర్ కి కుట్లు వేశారు, సూచర్స్ వేశాడు, అస్ వెల్ as నాసల్ ఎపిస్టాక్సిస్ ని కంట్రోల్ చేశాడు. కంట్రోల్ ఆఫ్ ఎపిస్టాక్సిస్ అంటే నోస్ బ్లీడింగ్ ని కంట్రోల్ చేశాడు. ఈ రెండు ప్రొసీజర్స్ చేశాడు. సింగిల్ సెషన్ లో టూ ప్రొసీజర్స్ చేస్తే సెకండ్ ప్రొసీజర్ వాట్ ఇస్ ద మోడిఫైర్ వి నీడ్ టు యూస్? వీ నీడ్ టు యూస్ 51. What is the modifier we need to use? 51. What is the modifier 51 is indicating? What is the modifier? Multiple services. Multiple ante more than one. More than one. ఏదైనా సింగిల్ సెషన్ లో మోర్ దెన్ వన్ సర్వీస్ చేస్తే విచ్ మోడిఫైర్ వి నీడ్ టు యూస్? ద మోడిఫైర్ 51. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఇక్కడ దాకా? Yeah, today we discuss modifier 26, professional component, technical component, mandated service 32, preventive service 47, anesthesia by surgeon 50, bilateral service 51 is the, what is the 51? Multiple service. The next one is called as modifier 52. The modifier 52 is called as reduced service. What is the modifier 52? Reduced service. Example, this modifier used when the procedure is reduced, the total time of the procedure was performed. Okay, ఏదైనా ప్రొసీజర్ కింద తక్కువ చేస్తే దట్ ఇస్ కాల్డ్ as modifier 52. చూడండి ఇక్కడ, what is that? Chemodenervation of what? Parotid and submandibular salivary glands. What are parotid and submandibular? Parotid ఎక్కడ ఉంటాయి? Very good. It's the type of salivary glands with parotid which is present on cheek region. Submandibular ఎక్కడ ఉంటాయి? Submandibular present on below the jaw bone. Mandible కింద ఉంటాయి. Mandible కింద ఉంటాయి. ఓకే, ఎన్ని చీక్స్ ఉన్నాయి మనకి? వి హావ్ టూ కదా. పేర్ ఆఫ్ రెండు parotid glands ఉంటాయి as well as రెండు సబ్ మాండిబులర్ గ్లాండ్స్ ఉంటాయి. టోటల్ నెంబర్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 4. ఓకే, సియర్ కీమోడినర్వేషన్. కీమో అంటే ఏంటి? మీ మెడికల్ టర్మ్ కీమో, కెమికల్స్. డీనర్వేషన్ అంటే కెమికల్స్ యూజ్ చేసి నర్వ్ సిగ్నల్స్ స్టాప్ చేయడానికి కీమోడినర్వేషన్. వేటికి చేస్తున్నాడు వీడు? పారటిడ్ అండ్ సబ్ మాండిబులర్ గ్లాండ్స్. ఇలా చేస్తే బయలేటరల్ లో చేస్తే వి హావ్ టు యూజ్ 64611. 64611 ఇవ్వాలి. 64611. అలా కాదని, ఇఫ్ ద ఫిజిషియన్ పర్ఫార్మ్ లెసర్ దెన్ 4, యూజ్ ద మోడిఫైర్ 52. అంటే 4 కంటే పారటెడ్ ఫిజిషియన్ ఏం చెప్తున్నాడు అంటే 2 పారటెడ్ చేశాను అండ్ 1 సబ్ మాండిబులర్ చేశాను అంటున్నాడు. కీమోడినర్వేషన్ 2 పారటెడ్ 1 సబ్ మాండిబులర్. ఎన్నైనాయి ఇక్కడ? 3. దీంట్లో ఎన్ని ఉన్నాయి? కోడ్ లో ఎన్ని ఉన్నాయి? ఎన్ని చేయాలని ఉంది? 4. కోడ్ లో ఎన్ని ఉంది? 4 ఉంది. బట్ ఫిజిషియన్ ఎన్నిటికి చేశాడు? ఓన్లీ 3కి చేశాడు. ఇన్ దిస్ కేస్ సర్వీస్ ఏమైంది? వాట్ ద సర్వీస్ వాస్ బికేమ్? ద సర్వీస్ గాన్ రెడ్యూస్డ్. ద సర్వీస్ రెడ్యూస్ అయిందా లేదా? తగ్గిందా లేదా? Yes or no? Yes. We have to use modifier. What is the modifier we need to use with the service code?
52 ఒకసారి వెళ్ళి చూపిస్తా బుక్ లో. ప్రొసీజర్ కోడ్ 64. ప్రొసీజర్ కోడ్ ఎడేమన్. చదవండి. ప్లీజ్ రీడ్ 64611. Chemotid innervation of parotid and submandibular salivary glands bilateral. Submandibular salivary glands bilateral. కింద ఒక నోట్ ఉంది చూడండి. రిపోర్ట్ with after 52 fewer than the four salivary glands injected. What is the modifier 52? Reduced service బుక్ ఏం చెప్తుంది చెప్పండి. ఫోర్ కంటే ఫోర్ కంటే తక్కువ ఫోర్ కంటే తక్కువ సలైవరీ గ్లాండ్స్ కి ఇంజెక్ట్ చేస్తే కీమోడైనమేషన్ ఇంజెక్షన్ ఇస్తే వి హావ్ టు యూస్ మాడిఫైర్ 52 విత్ విచ్ కోడ్ 64611 తోటి ఏ మాడిఫైర్ ఇవ్వమంటుంది 52. 52 అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అర్థమైందా మ్యామ్? యా ఓకే. Next, modifier 53, discontinued procedure. What is the modifier 53? Discontinued procedure. This modifier used after the starting the procedure. The procedure is terminated due to the patient uncooperative patient health. What? Uncooperative patient health. This modifier used for after the starting the procedure and the procedure is terminated. Terminated due to the patient uncooperative patient health. Example, hypertension, hypothermia. సర్జరీ చేస్తున్నారు డాక్టర్. సర్జరీ చేస్తుంటే సడన్ గా అపెండెక్టమీ చేస్తున్నాడు అనుకోండి. 44,950 అపెండెక్టమీ చేస్తున్నాడు. చేస్తుంటే సడన్ గా ఏమైందంటే వీనికి పల్స్ రేట్ పడిపోయింది, టెంపరేచర్ పడిపోయింది. అలానే సర్జరీ చేసుకుంటూ పోతాడా, చనిపోతే చనిపోయాడని ఆపేస్తాడు డాక్టర్. అలానే సర్జరీ చేస్తాడా లేదంటే ఆపేస్తాడా? ఆపేస్తాడు కదా, స్టాప్ చేసేస్తాడు. ఓకే, ద సర్జరీ విల్ బి స్టాప్డ్. దిస్ ఇస్ కాల్డ్ డిస్కంటిన్యూ. ఎప్పుడైనా సర్జరీ ఇంకా పేషెంట్ కండిషన్ కరెక్ట్ గా లేకుండా హైపర్ టెన్షన్, హైపర్థర్మియా ఇది కండిషన్ పల్స్ రేట్ పడిపోవడం వల్ల సర్జరీని స్టాప్ చేస్తే we have to modify which modifier we have to use? Modifier 53. What is the modifier 53 is indicating? It is a discontinued procedure. Discontinued procedure. The procedure was discontinued in the middle of the surgery. Middle of the surgery lo procedure discontinued chesi we have to use modifier 53. Next, modifier 54, 55, 56. The modifier 56 choose them pre-operative management only, care only. Pre-operative management ante only he done the care for the before the సర్జరీ బిఫోర్ ద ఆపరేషన్. ఏదైతే కేర్ చేయాలో టెంపరేచర్ చెక్ చేయడం కానీ పల్స్ రేట్ చెక్ చేయడం కానీ ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే చేస్తే వి హావ్ టు యూజ్ విత్ మోడిఫైర్ వి నీడ్ టు యూజ్ మోడిఫైర్ 56. నెక్స్ట్, పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఓన్లీ. వాట్ ఈస్ పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్? ఆఫ్టర్ ద ఆఫ్టర్ ద ఆపరేషన్ సర్జరీ తర్వాత ఫాలో అప్ కోసం వచ్చినప్పుడు చూడటం కానీ, లేదంటే పోస్ట్ అనస్థిషియాలో రికవరీ ఏరియాలో చూడటం కానీ, లేదంటే పేషెంట్ యొక్క స్టిచెస్ ఏమైనా డ్రెస్సింగ్స్ ఏమైనా చేయటం కానీ ఇవి కనుక చేస్తే వి హావ్ టు యూజ్ విచ్ మోడిఫైర్ 55. నెక్స్ట్, సర్జికల్ కేర్ ఓన్లీ. వాట్ ఇస్ సర్జికల్ కేర్ ఓన్లీ? ఓన్లీ సర్జరీ మాత్రమే చేస్తున్నాడు వీడు. ప్రీ ఆపరేటివ్ పోస్ట్ ఆపరేటివ్ ఏం లేదు వీనికి. జస్ట్ వస్తున్నాడు, ఫిజిషియన్ వస్తాడు, జస్ట్ సర్జరీ చేసి వెళ్ళిపోతాడు. ఓన్లీ సర్జరీ మాత్రమే చేస్తే వి హావ్ టు యూజ్ మోడిఫైర్ విచ్ మోడిఫైర్ వి నీడ్ టు యూజ్ 54. చూడండి,
If the physician performs surgery and the other physician performs pre-operative, post-operative care, we need to use modifier 54. Only surgery మాత్రమే చేస్తే we have to use modifier 54. నెక్స్ట్ పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఫాలో అప్ కోసం, ఓన్లీ ఫాలో అప్ కోసమే డాక్టర్ దగ్గరకు వస్తుంటే, ఇప్పుడు సర్జరీ వేరే వాళ్ళ దగ్గర చేయించుకున్నాడు, ప్రీ ఆపరేటివ్ వేరే వాళ్ళ దగ్గర అయింది, జస్ట్ ఫాలో అప్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే డాక్టర్ దగ్గరికి వస్తుంటే we have to use which modifier? 55. Modifier 55. Only pre-operative అంటే సర్జరీ వేరే వాళ్ళ దగ్గర సర్జరీ, if the patient was one physician perform surgery and another physician perform pre-operative management, then we should add modifier modifier 56. Then we have to use modifier 56. Modifier 56. Modifier 56 we need to use. Is it clear? అర్థమైందా? 54, 55, 56. 56 ఏంది ప్రీ ఆపరేటివ్ మేనేజ్మెంట్, 55 ఏంది పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్, 54 is a surgical care only. Next, please read modifier 57. Decision for decision for major surgery. If the physician took the decision for major surgery during the E&M service, evaluation and management service లో decision for major surgery కి decision తీసుకుంటే which modifier we need to use? Modifier 57. Modifier 57. Decision for major surgery. Decision for what? Major surgery. Decision for major surgery. What are the E&M modifiers? 24, 25, 20, 57. What is 24? 24 ఏంటి? Unrelated E&M service during the పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్. అన్రిలేటెడ్ ఈఎన్ఎం సర్వీస్ డ్యూరింగ్ ద పోస్ట్ ఆపరేటివ్ ఏదైనా సర్వీస్ చేస్తే we have to use modifier 24. నెక్స్ట్ modifier 25. మైనర్ సర్జరీ డ్యూరింగ్ ద ఈఎన్ఎం సర్వీస్, మైనర్ సర్జరీ డ్యూరింగ్ ద ఈఎన్ఎం సర్వీస్ అనొచ్చు. అండ్ సపరేట్లీ ఐడెంటిఫైబుల్ ప్రొసీజర్ ఆర్ సర్జరీ డ్యూరింగ్ ద సేమ్ డే ఆఫ్ ద ప్రొసీజర్, డ్యూరింగ్ ద సేమ్ డే ఆఫ్ ద ప్రొసీజర్ వస్తే we have to use modifier 25. నెక్స్ట్ modifier 57 ఏంటి? డిసిషన్ ఫర్ పెద్ద సర్జరీ ఏదైనా ఇప్పుడు సిఏబిజి అనేది ఏంటి తెలుసా? వాట్ ఇస్ సిఏబిజి? గ్రాఫ్ట్ కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ మేజర్ సర్జరీయా మైనర్ సర్జరీయా? మేజర్ సర్జరీ. ఒక రోజు ముందుకి ఇంకా మేజర్ సర్జరీకి డిసిషన్ తీసుకుంటే ఏ మాడిఫైర్ ఇవ్వాలి మనం? మోడిఫైర్ 57. డిసిషన్ ఫర్ మేజర్ సర్జరీ. నెక్స్ట్ ప్లీజ్ రీడ్ మోడిఫైర్ 58. వాట్ ఇస్ మోడిఫైర్ 58? స్టేజ్డ్ ఆర్ రిలేటెడ్ ప్రొసీజర్ డ్యూరింగ్ ద post operative period. If the any procedure is performed on multiple stages in the multiple days, we will append the modifier 58 for to the additional survey. చూడండి వీడు డాక్టర్ ఇప్పుడు కిడ్నీకి ట్యూమర్ వచ్చింది. ద ట్యూమర్ వాస్ ఫర్ కిడ్నీకి ట్యూమర్ వచ్చింది. ట్యూమర్ వచ్చినప్పుడు డాక్టర్ ఏమనుకున్నాడు అంటే ఫస్ట్ డేలో ఈ పార్ట్ సగం స్టేజ్ తీసేస్తాను, ఈ స్టేజ్ ఆఫ్ కిడ్నీ తీసేస్తాను. సెకండ్ స్టేజ్ ఆఫ్టర్ 10 days తర్వాత ఈ పార్ట్ రిమూవ్ చేస్తాను. ఆఫ్టర్ ఆఫ్టర్ 30 ఇదంతా డ్యామేజ్ కాలేదు, స్లోగా డ్యామేజ్ ఉంది, ఇక్కడ వర్క్ చేస్తుంది. అందుకని హీ డోంట్ వాంట్ రిమూవ్, ఈ వాంట్ రిమూవ్ ఇన్ ద ఇది ఖరాబ్ అయినప్పుడే స్టేజెస్ లో రిమూవ్ చేద్దాం అనుకున్నాడు. థర్డ్ స్టేజ్ లో ఇది తీసేద్దాం అనుకున్నాడు. నేను నెఫ్రెక్టమీ కోడ్ ఇచ్చేసాను. ఫస్ట్ నెఫ్రెక్టమీ కోడ్ ఇచ్చాను. ఏ కోడ్ ఇచ్చాను అంటే 44th నెఫ్రెక్టమీ కోడ్ ఇచ్చాను. ద కోడ్ ఈస్ లైక్ 52,300 అనే కోడ్ ఇచ్చాను. 52,300 అని కోడ్ ఇవ్వంలోనే మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ నేను వచ్చి 52,300 కోడ్ ఇచ్చాను. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏమంటాడు, లాస్ట్ టైం నెఫ్రెక్టమీ పార్షల్ నెఫ్రెక్టమీ చేసామన్నాను, నేను ఇన్సూరెన్స్ పైసలు ఇచ్చాను, మనీ ఇచ్చేసాను. మళ్ళీ నువ్వేమంటున్నావు, మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు నెఫ్రెక్టమీ? ఒకటే కిడ్నీని ఎన్నిసార్లు కట్ చేస్తావు అని చెప్తాడు. నువ్వు మళ్ళీ ఎందుకని పేమెంట్ ఎక్కువ కోసం మళ్ళీ నెఫ్రెక్టమీ చేస్తా అని చెప్పుకుంటున్నావా అంటాడు. ఇలా కాదు. ఇట్ ఈస్ విత్ విచ్ మాడిఫైర్ we need to use? Modifier 58. Modifier 58. Modifier 58 ఏమని మీనింగ్ చెప్పండి? వాట్ ఇస్ ద మీనింగ్? ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఆన్ ద విచ్ ఈస్ పర్ఫార్మింగ్ ఆన్ ద ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఆన్ ద స్టేజెస్. డాక్టర్ అనేటోడు ఇది స్టేజెస్ లో చేస్తున్నాడు. ఫస్ట్ స్టేజ్ కి ఈ కోడ్ ఇచ్చాను నేను 52,300. సెకండ్ స్టేజ్ కి 52,300. మళ్ళీ సేమ్ కోడ్ ఎందుకు ఇచ్చావా అని చెప్తాడు. అందుకు ఇచ్చావా అంటే we have to use modifier. What is the modifier we need to use? ఏ modifier యూజ్ చేయాలి? 58. What is the modifier 58 is indicating? It is an sorry.
మల్టిపుల్ కాదు, మల్టిపుల్ 51. మల్టిపుల్ ఈజ్ 51. ఇట్ ఈస్ అన్ స్టేజ్డ్ ఆర్ స్టేజ్డ్ ఆర్ రిలేటెడ్ ప్రొసెసర్. యా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 58 కి 51 కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? 51 ఏంటి ఎప్పుడు ఇవ్వాలి? వెన్ దెర్ ఇస్ అన్ టూ సపరేట్ ప్రొసెసర్స్. ఏంటివి? టూ సపరేట్ ప్రొసెసర్. దీనికి సంబంధం ఉందా? లాసరేషన్ కి అండ్ నాసల్ నాసల్ హెమరేజ్ కి సపరేట్ ఉంది, సంబంధం ఉందా అసలు? సూచర్ చేయడానికి, ని కంట్రోల్ చేయడానికి ఏమైనా రిలేషన్ ఉందా? నో కదా. అందుకని ఒకటే సింగిల్ సెషన్ లో రెండు రెండు సర్జరీస్ చేస్తే వి హావ్ టు యూజ్ మాడిఫైర్ 51 మల్టిపుల్ సర్వీస్. వెన్ వి నీడ్ టు యూజ్ మాడిఫైర్ 58, సేమ్ సర్జరీ పర్ఫార్మింగ్ ఇన్ ద, ఎలా, ఒకటే సర్జరీని మల్టిపుల్ టైమ్ స్టేజెస్ లో చేస్తే విచ్ మాడిఫైడ్ వి నీడ్ టు యూజ్? అర్థమైందా? స్టేజ్ ఆర్ రిలేటెడ్ ప్రొసెసర్. నెక్స్ట్ మాడిఫైడ్ 59, distinct procedural service. The two distinct or separately identified procedure performed on single session, we will append the modifier 59. ఒకసారి వెళ్ళి చూద్దాం. 76819, 816 కదా. 76816 చదవండి ఇది, ప్లీజ్ రీడ్. అల్ట్రాసౌండ్ 816 మేడం, 816. ఓకే, యా ప్లీజ్ రీడ్. Follow re-evaluation of fetal size or measurement of standard growth and parameters of amniotic fluid volume. Re-evaluation of organ system suspected. Trans-abdominal approach for fetus. ఏం చేస్తున్నాడు? మదర్ ఉంది, మదర్ కి అల్ట్రాసౌండ్ తీస్తున్నాడు. ఫీటస్ ఎలా ఉంది, ఫీటల్ అనాటమికల్ సైట్స్ తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ అంటే బయటకు వెళ్ళి ఒక 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 ఇమేజింగ్ గైడెన్స్ యూజ్ చేసి చూస్తున్నాడు. ఫీటస్ గ్రోత్ ఎలా ఉంది, పారామీటర్స్ గ్రోత్ కానీ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ కానీ ఎలా ఉంది, ఉమ్మనీరు ఎలా ఉంది, లేదంటే రీవాల్చుకేషన్ ఆర్గన్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని చూస్తున్నాడు పర్ ఫీటస్. ఓకే, మదర్ వూమ్ లో దెర్ ఆర్ టూ ఫీటస్. ఎన్ని ఫీటస్ ఉన్నాయి? రెండు ఫీటసెస్ ఉన్నాయి. రెండు ఫీటర్స్ ఉంటే రెండు ఫీటర్స్ ఉంటే అల్ట్రాసౌండ్ చేస్తాడు. 76816 ఇద్దరిని చూస్తాడా, ఒకరినే చూస్తాడా? ఇద్దరిని చూడాలా డాక్టర్? ఒకరిని చూస్తే సరిపోతుందా? ఇద్దరిని చూడాలి కదా. ఒక ఫీటర్స్ చూసినందుకు వి హావ్ టు యూజ్ 76816 ఇచ్చాం. చూడండి ఇక్కడ చదవండి. రిపోర్ట్ ఎగ్జామిన్ ఆన్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ. ఓకే, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ లో ఓకే, ఇఫ్ ద 76816 ఇస్ మోడిఫైడ్ ఫర్ ద ఈచ్ అడిషనల్ ఫీటర్. సెకండ్ ఫీటర్స్ కి ఏమి ఇవ్వాలి? 76816 ఇచ్చి ఇప్పుడు మళ్ళీ రెండు 76816 ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు అంటాడు, నువ్వు ఎందుకు రెండు 76816 ఇచ్చావు, కోడ్ ఎర్రర్ చేసావు, మనీ కోసం రెండు సార్లు కోడ్ చేసావు అని చెప్తాడు. అలా కాదు అని చెప్పి సెకండ్ 76816 కి సెకండ్ ఫీటర్స్ కి ఏ మాడిఫైర్ ఇవ్వాలి? ఇట్ ఈస్ అన్ 59. వాట్ ఈస్ ద మాడిఫైర్ 59 ఈస్ ఇండికేటింగ్? ఇట్ ఈస్ అన్ distinct procedure, which means that is a separate procedure, this is a separate procedure. Okay, the ultrasound was same. ఎంతమందికి చేస్తున్నారు అల్ట్రాసౌండ్? ఇస్ డూయింగ్ వర్క్ ఎనీ ఫీటర్స్ కి? టూ ఫీటర్స్ కి చేస్తున్నాడు కాబట్టి వాట్ ఇస్ ద మాడిఫైర్ వి నీడ్ టు యూజ్? మాడిఫైర్ 59 ఫర్ ద అడిషనల్ ఫీటర్స్. ఫస్ట్ ఫీటర్స్ కి ఇవ్వాలా, సెకండ్ ఫీటర్స్ కి ఇవ్వాలా? సెకండ్ ఫీటర్స్ కి ఇవ్వాలి. ఎందుకని? ఫస్ట్ ఫీటర్స్ కి ఆల్రెడీ ఒక అల్ట్రాసౌండ్ చేశాడు.
మళ్ళీ ఎందుకు సెకండ్ టైం ఇస్తున్నాము అన్న దానికి we have to use modifier. What is the modifier we need to use? 59. What is the modifier 59 is indicating? Distinct procedural service. Distinct procedural service. Is it clear? అర్థమైందా? Modifier 59. Report 76816 with modifier 59 for the each additional fetus examined in the multiple pregnancy. అర్థమైందా? Yes. Next, modifier 62. What is modifier 62? Two surgeon. If the any procedure performed by two surgeons, ఎవరైనా ఇద్దరు సర్జన్స్ కింద సర్జన్ ఏ అండ్ సర్జన్ బి ఒక ప్రొసీజర్ చేస్తే we have to use modifier 62. ఎందుకని సర్జన్ ఏ కి పేమెంట్ వెళ్ళాలి, సర్జన్ బి కి పేమెంట్ వెళ్ళాలి. పేమెంట్ అనేది ఇద్దరికి వెళ్ళాలి కాబట్టి we have to use modifier 62 ఇస్తే టూ సర్జన్స్ అని అర్థం. నెక్స్ట్ modifier 63 on the 62, modifier 63. What is modifier 63? Procedure performed on infant less than 4 kg. ఏదైనా ఇన్ఫాంట్ పుట్టిన తర్వాత ఇన్ఫాంట్ కి లెస్ దెన్ 4 kg ఉన్నాడు అంటే, అంటిల్ 2 years దాకా 4 kg ఉన్నాడు అంటే we have to ఏదైనా సర్జరీ చేస్తున్నాడు డాక్టర్. మేజర్ సినారియోస్ లో హార్ట్ హోల్ సర్జరీ చేస్తారు. హార్ట్ హోల్ ని సెప్టమ్ ని హార్ట్ సెప్టమ్ ని క్లోజ్ చేస్తారు. అప్పుడు we have to use modifier 63. The surgery was performed on infant less than 4 kg. నెక్స్ట్ modifier 66 చదవండి. సర్జికల్ టీమ్. సర్జరీ ఎంతమంది చేస్తారు? A group of doctors. Yeah, group of doctors or the group of physician or group of surgeons perform the surgery. Group of doctors కానీ group of surgeons కానీ చేస్తే we have to use modifier. Which modifier we need to use? 66. Modifier 66. Next, if the surgeon performed by the surgical team, ఏదైనా సర్జరీ కనుక గ్రూప్ ఆఫ్ సర్జన్, గ్రూప్ ఆఫ్ అంటే మోర్ దెన్ టూ, ఇద్దరే చేస్తే, ఇద్దరు సర్జన్ చేస్తే ఏమి ఇస్తారు? 62. గ్రూప్ చేస్తే, మోర్ దెన్ టూ చేస్తే 66. That's called surgical team. Next, please read modifier 76. ఏదైనా సర్జరీని రిపీట్ చేస్తే, ఏదైనా సర్జరీని కానీ ప్రొసీజర్ కానీ ఒక చేసిన సర్జరీని మళ్ళీ రిపీట్ చేసి, చేయాల్సిన సర్జరీని మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. సపోజ్ లాసరేషన్ రిపేర్ చేశారు. లాసరేషన్ అంటే కుట్లు వేశారు. కుట్లు అనేవి కొంచెం కొన్ని రోజుల తర్వాత, కొన్ని డేస్ తర్వాత ఖరాబ్ అయ్యాయి. ఓకే, స్టిచెస్ అనేవి ఊడిపోయాయి. ఇన్ దిస్ కేస్ మళ్ళీ మోడిఫైర్ 76 ఇవ్వాలి. 76 10 days తర్వాత వచ్చాడు, మళ్ళీ మోడిఫైర్ 76 ఇస్తే విచ్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ద సర్వీస్ వాస్ repeated. The service was repeated. If the physician repeats the same procedure, then we have to use modifier 76 for the second repeated procedure. Next, 77. What is this difference? చెప్పండి. 76 కి 77 కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. సేమ్ ఫిజిషియన్స్, ఒకటే డాక్టర్ మళ్ళీ రిపీట్ చేస్తే we have to use 76. వేరే డాక్టర్ చేస్తే 7. The different doctor involved in the doing the surgery, we have to use 77. Please read 78. During the post-operative period. ఓకే, సపోజ్ అపెండెక్టమీ జరిగింది, నాకు 950 ఇచ్చాను. 950 ఇచ్చిన తర్వాత ఓకే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అపెండెక్టమీ అయిపోయిన తర్వాత ఇది పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ ఎన్ని డేస్? మేజర్ సర్జరీగా ఎన్ని డేస్ ఉంటాడు? 90 days ఉంటాడు. 90 days ఉన్నాడు. 90 days ఉండి ఓకే డైరెక్ట్ గా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అపెండెక్టమీ ఎక్కడైతే అయిందో అక్కడ నుంచి బ్లీడింగ్, సివియర్ బ్లీడింగ్ అవుతుంది. ఓకే, వీడు ప్లాన్ వేసుకొని వస్తారా, డైరెక్ట్ గా ఆపరేటింగ్ రూమ్ కి తీసుకొని వెళ్ళిపోతారా? ఇట్ ఈస్ ప్లాన్డ్ రిటర్న్, అన్ప్లాన్డ్ రిటర్న్. అండ్ అపాయింట్మెంట్ తీసుకొని రాడు కదా డాక్టర్ దగ్గరికి. ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ లో ఉన్నాడు, సడన్ గా ఇంక్రీజ్ అయిపోయింది, సడన్ గా సిఏబిజీ చేశాడు, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ చేయంలోనే స్టంట్ ఏమో ఇంజురీ అయ్యి, స్టంట్ దగ్గర ఇంజురీ అయ్యి హార్ట్ లో బ్లీడింగ్ అవుతుంది, లేదంటే హార్ట్ పెయిన్ సివియర్ గా చెస్ట్ పెయిన్ వస్తుంది. పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ లో ఉన్నాడు, సివియర్ గా ఆపరేటింగ్ రూమ్ కి తీసుకొస్తే విచ్ మోడిఫైర్ వి నీడ్ టు యూస్? మోడిఫైర్ 78. మోడిఫైర్ 78. ప్లీజ్ రీడ్ మోడిఫైర్ 79. ఆర్ సర్వీస్ బై ద సేమ్ ఫిజిషియన్ డ్యూరింగ్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్. నాకు ఈ మోడిఫైర్ 79 కి మోడిఫైర్ 24 కి డిఫరెన్స్ చెప్పగలరా? డిఫరెన్స్ బిట్వీన్ మోడిఫైర్ 79 అండ్ మోడిఫైర్ 24.
What is modifier 24 చెప్పండి? Unrelated E&M service during the post operative call. Now tell me what is the modifier 79? During the post operative period. చెప్పండి what is the difference ఇక్కడ? అదేంటి modifier 22, 24? ఈఎన్ఎం సర్వీస్ అంటే ఓన్లీ ఎవల్యూషన్, జస్ట్ కూర్చున్నాడు కన్సల్టేషన్ కోసం వచ్చాడు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాడు 79? అన్రిలేటెడ్ గా సర్వీసే చేస్తున్నాడు. సర్వీస్ చేస్తున్నాడు ఏ పీరియడ్ లో? ఏ పీరియడ్ లో? పోస్ట్ ఆపరేటివ్, డ్యూరింగ్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్. పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ లో సపరేట్ సంబంధం లేని సర్జరీ చేస్తే we have to use modifier 79. అదే ఈఎన్ఎం సర్వీస్ వస్తే we have to use modifier 24. అర్థమైందా డిఫరెన్స్? ఎస్ ప్లీజ్ రీడ్ modifier 80. ఎవరు చేస్తున్నాడు? ద సర్జరీ అసిస్టెంట్. సర్జరీ చేసేటప్పుడు ఫిజిషియన్ ఉన్నాడు, అసిస్టెంట్ ఉన్నాడు. వి హావ్ టు యూజ్ మోడిఫైర్ 80. ప్లీజ్ రీడ్ మోడిఫైర్ 81. మినిమం అసిస్టెంట్ సర్జన్ అంటే అసిస్టెంట్ సర్జన్ కంటే కొంచెం కింద. ఓకే, మినిమం అసిస్టెంట్ సర్జరీ చేసేటప్పుడు మినిమం అసిస్టెంట్ సర్జన్ లేడు, మినిమం అసిస్టెంట్ సర్జన్ ఉన్నాడు అంటే వి హావ్ టు యూజ్ 81. వాట్ ఇస్ మోడిఫైర్ 82? ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పండి, 80కి 82కి. యా, డిఫరెన్స్ ఏంటి? 82లోనేమో ఓన్లీ, ఓన్లీ ఎవడున్నాడు? ఓన్లీ, ఓన్లీ అసిస్టెంట్ సర్జన్ మాత్రమే ఉన్నాడు. ఇక్కడ ఎవరు లేడు? డాక్టర్ లేడు. ఓన్లీ అసిస్టెంట్ సర్జన్, ఓన్లీ నర్స్ మాత్రమే సర్జరీ చేసి వి హావ్ టు యూజ్ మోడిఫైర్ 82. 82. ఓకే, అది కాకుండా డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ తో పాటు అసిస్టెంట్ సర్జన్ ఉంటే వి హావ్ టు యూజ్ మోడిఫైర్ 80. అర్థమైందా? యా. నెక్స్ట్ రైట్ ద మోడిఫైర్. నెక్స్ట్ మోడిఫైర్ ఈస్ 91. వాట్ ఇస్ ద మోడిఫైర్ 91? రిపీట్ క్లినికల్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ టెస్ట్. అంటే ఏదైనా ల్యాబ్ టెస్ట్ కనుక రిపీట్ చేస్తే, రిపీటింగ్ ద సేమ్ లాబొరేటరీ టెస్ట్ ఆన్ ద సేమ్ డే టు అబ్టైన్ మల్టిపుల్ టెస్ట్ రిజల్ట్ తెచ్చుకోవడానికి సేమ్ డే ల్యాబ్ టెస్ట్ రిపీట్ చేస్తే. ఇప్పుడు ఇన్సులిన్ ఉంది, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. షుగర్ టెస్ట్ తెలుసు కదా? షుగర్ టెస్ట్ ఉంది. షుగర్ టెస్ట్ ఎన్నిసార్లు చేస్తారు? 2 టైమ్స్ చేస్తాడు. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కి సపోజ్ వి గేవ్ ద కోడ్ లైక్ 92490 ఇచ్చాము అనుకోండి, ద సెకండ్ కోడ్ మళ్ళీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 92490 ఇస్తే ఏ మాడిఫైర్ ఇవ్వాలి? 91. ఇది వాట్ ఇస్ ద మాడిఫైర్ 91 ఈస్ ఇండికేటింగ్ రిపీటెడ్. దిస్ ఆర్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాడిఫైర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ మాడిఫైర్స్. మాడిఫైర్స్ లో మీకు ఏదైనా మాడిఫైర్ అర్థం కాలేదు అంటే మళ్ళీ చెప్తాను. మోడిఫైర్ 22. వాట్ ఇస్ ద మోడిఫైర్ 22? Increased service time increases. What is the modifier 23? As usual, anesthesia అవసరం లేదు, anesthesia ఇస్తే we have to use modifier 23. Next modifier 24, post operative period. Modifier 25. What is modifier 25? Significantly or separately identifiable service by the same physician or same day of the procedure. Same day of the procedure. Or ENM during minor surgery during ENM surgery. Next modifier 26. ప్రొఫెషనల్ కాంపోనెంట్. ఓకే, ఫిజిషియన్ ఓన్లీ ఇంటర్ప్రిటేషన్ అండ్ రిపోర్ట్ మాత్రమే చేస్తే వి హావ్ టు యూజ్ మోడిఫైర్ 26. నెక్స్ట్ మోడిఫైర్ టీసీ. టీసీ ఏంటి? టెక్నికల్ కాంపోనెంట్. నెక్స్ట్ మోడిఫైర్ 32, మ్యాండేటెడ్ సర్వీస్. ద సర్వీస్ వాజ్ మ్యాండేటెడ్ బై కోర్టు కానీ లెజిస్లేటివ్ కానీ గవర్నమెంట్ మ్యాండేట్ చేసి వి హావ్ టు యూజ్ మోడిఫైర్ 32. వాట్ ఈస్ మోడిఫైర్ 33? ప్రివెంటివ్ సర్వీస్. మోడిఫైర్ 33 ఇస్ ద ప్రివెంటివ్ సర్వీస్. నెక్స్ట్ మోడిఫైర్ 47, అనస్థీషియా బై సర్జన్. అనస్థీషియా ఎవరు ఇవ్వాలి అసలు అయితే?
అనస్థిషియాలజిస్ట్ ఇవ్వాలి. అనస్థిషియాలజిస్ట్ కాకుండా ఓన్లీ సర్జరీ ఎవరు చేస్తున్నారు వాడే అనస్థిషియా ఇస్తే విచ్ మోడిఫైర్ we need to use 47. Next modifier 50. 50 is bilateral. If there are any service performed on both sides, we have to use modifier 50. What is modifier 51? Multiple services. Okay. Two services was done on the same session. ఒకటే session లో రెండు services చేస్తే we have to use modifier 51. Next 52. Reduce. If the any service was reduced, ఏదైనా సర్వీస్ కింద తగ్గిపోతే తగ్గిస్తే దట్స్ కాల్డ్ as reduced service ఇవ్వాలి. Modifier 53. Discontinued procedure. Modifier 53 is the discontinued procedure. The any service was discontinued in the middle of the surgery. The patient health బాగా middle of the surgery లో ఏదైనా సర్జరీ కూడా discontinue చేస్తే ఏ modifier ఇవ్వాలి? 53. Next modifier 54. Surgical care only. Surgical care only. Only surgery మాత్రమే కేర్ తీసుకుంటే we have to use modifier 54. 55. Post operative management. 56. Pre-operative management. 57. Major. It is an ENM modifier. ENM modifier. What are the ENM modifiers? 57. Next modifier 58. Yeah, stage. ఏదైనా ప్రొసెస్ స్టేజెస్ లో చేస్తే we have to use modifier 58. 59 is a distinct procedure service. ఏదైనా ప్రొసెస్ డిస్టింక్ట్ గా చేస్తే టూ సర్వీసెస్ ఆన్ సేమ్ సర్వీస్ ఇద్దరు మీద చేస్తే రెండు ఫీటర్స్ మీద చేస్తే we have to సెకండ్ ప్రొసీజర్ కి we have to use modifier 59. Next modifier 62. Surgery was done by two surgeons. Modifier 63. Procedure was performed on infant less than 4 kg. Next modifier 64, 66. Surgical team. Surgery is modifier 66 is used for the surgical team was done the surgery. Next modifier 76. Same physician procedure ని రిపీట్ చేస్తే 76. అదే డిఫరెంట్ ప్రొసీజర్ చేస్తే డిఫరెంట్ ఫిజిషియన్ చేస్తే 77. 78 కూడా ఎప్పుడు ఇవ్వాలి? అన్ప్లాన్ రిటర్న్ టు ద ఆపరేటింగ్ రూమ్ డ్యూరింగ్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్. పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ లో అన్ప్లాన్ రిటర్న్ ఇస్తే 78. 79 is the unrelated procedure during the post operative period. What is the difference between 24 and 79? 24 is an ENM service, 79 is an unrelated procedure during the post-operative period. 80, 80, what is 80? Assistant, 81, when 82, assistant surgeon when the qualified healthcare doctor is not available. Next 91, అర్థమైందా? అర్థమైందా? యా 80 సర్జన్ ఉన్నాడు, దాంతో పాటు సర్జన్ తో పాటు అసిస్టెంట్ సర్జన్ ఉన్నాడు. అర్థమైందా మ్యామ్? సర్జన్ ఉంటాడు, సర్జన్ తో పాటు అసిస్టెంట్ కూడా ఉంటాడు, అసిస్టెంట్ సర్జన్ కూడా ఉంటాడు. వి హావ్ టు యూజ్ 80. సర్జన్ అసిస్టెంట్ సర్జన్ ఓన్లీ అసిస్టెంట్ సర్జన్ మాత్రమే చేస్తాడు. ఎవరు ఉండడు ఇక్కడ? డాక్టర్ లేడు, ఓన్లీ అసిస్టెంట్ సర్జన్ మాత్రమే ఉంటే విచ్ మోడిఫైర్ వి నీడ్ టు యూజ్ 82. అర్థమైందా? నెక్స్ట్ ఓకే, ద మోడిఫైర్స్ గివెన్ ఫర్ ద ఐలిడ్స్ కేమో ఈస్ ఫర్ ఐలిడ్స్, టీ ఈస్ ఫర్ సారీ ఎఫ్ ఈస్ ఫర్ ఫింగర్స్, ఎఫ్ ఈస్ ఫర్ ఫింగర్స్ కి ఇస్తాము. టీ అంటే టోస్, టీ అంటే టోస్. టోస్ అంటే తెలుసు కదా, కాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఫింగర్స్ ని టోస్ అంటాం. టీ ఫర్ టోస్. చూడండి మోడిఫైర్ ఈ వన్ ఏంటి చెప్పండి? అప్పర్ లెఫ్ట్ ఐలిడ్. ఈ2 లోవర్ లెఫ్ట్ ఐలిడ్. ఈ3 అప్పర్ రైట్ ఐలిడ్. ఈ4 చూడండి ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ కో లేదు, లెఫ్ట్ సైడ్ లో మనకి ఐలిడ్ దీన్ని ఏమంటాము? ఈ1. దీన్ని ఏమంటాము? ఈ2. రైట్ సైడ్ ఉంటే ఐలిడ్ ని ఈ3, లెఫ్ట్ సైడ్ ఉంటే ఈ4 అంటాం. అర్థమైందా? లెఫ్ట్ అప్పర్ ఐలిడ్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ అప్పర్
లెఫ్ట్ అప్పర్ ఐలిడ్ ఏమంటాము? E1. లెఫ్ట్ అప్పర్ అన్నా మ్యామ్. లెఫ్ట్ అప్పర్ ఐలిడ్ E1. లెఫ్ట్ లోవర్ ఐలిడ్, లెఫ్ట్ సైడ్ ఉన్న లోవర్ ఐలిడ్. ఇది లెఫ్ట్, ఇది రైట్ అనుకోండి. రైట్ అప్పర్ ఐలిడ్, రైట్ లోవర్ ఐలిడ్ E4. లైక్ వైజ్ ఫింగర్స్ లో మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ ఉందా? సీ యువర్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ ని ఏమంటాము? ఫింగర్ ఏ, ఎఫ్ఏ అంటాం. ఎఫ్ఏ ఇస్ నథింగ్ బట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్. అలాగే లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ ఫింగర్ ఉందా? దిట్ ఇస్ కాల్డ్ as ఎఫ్. సారీ, లెఫ్ట్ హ్యాండ్ సెకండ్ డిజిట్ ఇస్ కాల్డ్ as F1. F1, దెన్ F2, దెన్ F3, ఇంకా ఎఫ్. లిటిల్ ఫింగర్ ఏమంటాము? F4. అర్థమైందా? మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. ఎఫ్ఏ, F1, F2, F3, F4. మీ రైట్ హ్యాండ్ ఉందా? రైట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ ఏమంటాము? F5 అంటాం. రైట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ ఇస్ కాల్డ్ as F5. రైట్ హ్యాండ్ సెకండ్ డిజిట్ ఉందా? చిన్న డిజిట్, దీన్ని ఏమంటాము? F6. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఇస్ కాల్డ్ as F7. రైట్ హ్యాండ్ థర్డ్ డిజిట్ ఫోర్త్ డిజిట్ ఇస్ కాల్డ్ as F8. రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ ఇస్ కాల్డ్ as F9. చూసుకోండి మీ హ్యాండ్స్ తోటి. ఎఫ్ఏ తోటి స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కి వెళ్ళే చూడండి ఎప్పుడైనా. ఎఫ్ఏ, F1, F2, F3, F4, F5, F6, F7, F8, F9. ఇస్ ఇట్ క్లియర్? ఎస్, F9. నెక్స్ట్ సేమ్ లైక్ టోస్. టోస్ లో కూడా మీ కాళ్ళ దగ్గర ఉన్న పెద్ద టో ఉందా? లెఫ్ట్ హ్యాండ్ లో పెద్ద టో, బిగ్ టో, లార్జ్ టో ఇస్ ఆల్సో కాల్డ్ హాలెక్స్. ఈ లార్జ్ టోని TA అంటాం. వాట్ ఇస్ ఇట్ కాల్డ్? TA. TA, T1, T2, T3, T4. Then T5 is called right hand, right leg, big toe. Right leg, big toe is called a T5. T5, T6, T7, T8, T9. T7, T8, T9. Right foot, little toe is called T9. Little toe is called T9. అర్థమైందా? ఎప్పుడైనా చూడండి టోస్ కానీ ఫింగర్స్ కానీ ఐలిడ్స్ కానీ కోడ్ చేసేటప్పుడు మాడిఫైర్స్ లెఫ్ట్ సైడ్ కి వెళ్ళి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ ఐలిడ్స్ అయితే E1, E2, E3, E4. Okay, then fingers to FA, left hand thumb FA, F1, F2, F3, F4, F5, F6, F7, F8, F9. Then toes, left side big toe is called T8. T8, T1, T2, T3, T4. Then right toe is called as right big toe is called T5, T6, T7, T8, T9. Is it clear? Is it clear? Yes. This is about the entire modifier. Previous yesterday I shared the modifier PDF already. Yes. Yes, kada నిన్న షేర్ చేశాను PDF. Yes, please go through with the PDF again. Okay, please go through with the PDF again. And tomorrow I'm going to start the 10,000 series. Surgery lo 10,000 series start chestanu. Okay, please attend the tomorrow session also. And also, this Saturday you will have the exam on add-on codes, type of codes, and as well as modifiers. Modifiers మీద exam ఉంటుంది. Okay now? Yeah, yeah. Any doubts? Any doubts on today's session? Yeah. Thank you everyone.